Before I start the class, I would like to take the blessings of seniors, Guru, Vaishnavas, and the senior devotees present here. Mukam karoti vachalam pangum langhayate girim yat krupatamaham vande Sri Gurum Dinataranam Paramananda Madhavam Sri Chaitanya Ishwaram Sri Sri Radha Madhamohan ki jai, Sri Gaunitai ki jai, Sri Prabhupada ki jai, Sri Gurudev ki jai. Nitai Gaur Hari Hari Bol. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్. సో ఇప్పుడు చెప్పండి మాతాజీస్ ఎవరికైనా. సో పూరి గురించిన విశేషాలు. అక్కడ జనరల్ గా మనకి తెలిసింది ఒకే ఒక వీధి ఉంటుంది. ఏమంటాం మాతాజీ దాన్ని చెప్పగలరా ఎవరైనా? ఎక్కడైతే ఈ రథయాత్ర జరుగుతుందో పూరిలో ఆ రోడ్డుని ఏమని అంటారు? హరే కృష్ణ. ఆనంద బజారా మాతాజీ? ఏంటిది మాతాజీ? ఆనంద్ బజార్. ఆనంద్ బజార్ అంటే ఆనంద్ బజార్ లో యాక్చువల్ గా మనకి ప్రసాదం అమ్ముతారు. ట్రంక్ రోడ్డు, పెద్ద ట్రంక్ రోడ్ అని అంటారు. ఎక్కడైతే ఈ రథయాత్ర జరుగుతుందో లాగడం అనేది దాన్ని ట్రంక్ రోడ్ అని అంటారు. దీని గోవర్ధన్ ప్రభుజీ మనకు ఆల్రెడీ పాత క్లాస్ లో చెప్పారనమాట. అయితే పూరిలో అసలు ముందు మనం పూరికి ఇంకొక పేరు ఉంది. ఏంటిది అది మాతాజీ ప్రభుజీ తెలుసా మీ అందరికి? పేర్లు ఉన్నాయి మాతాజీ. నీలాచలధామం. ఎక్కువగా మనకి వినిపించేది ఏమని వినిపిస్తుంది? శ్రీ క్షేత్రం అని అంటాం. అవునా కదా మాతాజీ ప్రభుజీ? శ్రీ క్షేత్రం ఆర్ పూరి క్షేత్రం అని అంటాం. అవునా కదా మాతాజీ ప్రభుజీ? విన్నారా ఎప్పుడైనా? ఇప్పుడు ఆ శ్రీ క్షేత్రంలో ఎక్కువగా మనం మాట్లాడుకునే 7 వీధులు ఉన్నాయి. అంటే 7 రహదారులు అని చెప్పొచ్చు. ఎందుకు ఈ 7 దారుల గురించే మనం ఎక్కువగా మాట్లాడతామంటే ఈ 7 దారులు కూడా వాటి నుంచి ఇంకొక 6 దారులకి విడిగా వెళ్తాయి. అంటే మొత్తం కలిపి ఎన్ని వస్తాయి మనకి? 7 దారుల నుంచి 6 సబ్ లైన్స్ సందులు వచ్చి అవి మొత్తం కూడా 42 దారుల కింద అవుతాయి అన్నమాట. అర్థమైందా మాతాయస్? 7 6 42 లెక్క అది మనకి. బట్ కానీ ఈ 7 మెయిన్ వీధుల్ని కలుపుకొని ఇంకొక 42 లైన్లు వచ్చేలాగా ఉంటుందన్నమాట. అంటే చూడండి ఆ అరేంజ్మెంట్ ఎంత ఆనందంగా ఉందో చెప్పడానికి. ఇప్పుడు ఈ 7 వీధులు మెయిన్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటారో ఒక్కొక్కటి మనం చిన్నగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. యాక్చువల్గా ఫస్ట్ మనం మాట్లాడుకునేది మాట దేని గురించి మాట్లాడతారంటే గౌడ బడా వీధి. అంటే మనం ఎక్కువైతే విన్నామో మనకి తోట గోపీనాథ్ ఆలయం అని విన్నారా మాతాజీ ప్రభుజీస్? అలాగే కామాక్షి శతలహరి మఠం అని, పురుషోత్తమ మఠం అని, హరిదాసు సమాధి మఠం అని, ఇంకా సూనగోస్వామి యొక్క మఠం కూడా ఈ వీధిలోనే ఉంటాయి. అంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఆ ఒక్కొక్క వీధి ఎందుకు అంత ప్రాచుర్యం పొందింది? ఎన్నో వీధులు ఉండగా పూరిలో కేవలం మనం ఈ 7 వీధుల గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నాము అనే దాని గురించి మనం నాకు తెలిసినంత నేను చదివింది మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను మాతాజీ ప్రభుజీస్. సో ఫస్ట్ వచ్చేసి గౌడబడా వీధి. అందులో యాక్చువల్గా మనం ఎక్కువగా మాట్లాడుకునేది ఏంటి అంటే తోట గోపీనాథ్ ఆలయం ఒకటి ఉంటుంది, కామాక్షి ఆలయం ఒకటి ఉంటుంది, ఇంకా మనకి ఎంతో బాగా తెలిసిన హరిదాస్ సమాధి మఠం కూడా అక్కడే ఉంది. ఓకేనా మాతాజీ? అండ్ నెక్స్ట్ రెండవ వీధి ఏంటి అంటే హరచండి వీధి. అంటే ఏంటంటే హరచండి అని ఎందుకు అన్నారంటే ఎక్కువగా ఈ హరచండి వీధిలో మనకి కనిపించే ప్రదేశాలు ఏమేమి ఉంటాయి అంటే మోచనాలయం, కపాల మోచన ఆలయం అని ఒకటి ఉంటుంది. బసలీదేవి. హరే కృష్ణ. దయచేసి మ్యూట్ లో ఉండండి, నా వాయిస్ రీసౌండ్ వస్తుంది మీకు. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ వీధి వచ్చేసి గౌడబడా వీధి. అందులో మనం ఎక్కువగా మాట్లాడుకునేది తోట గోపీనాథ్ ఆలయం ఒకటి. ఇవి కాకుండా 2 మఠాలు ఉన్నాయి. హరిదాస సమాధి మఠం ఒకటి, సూన గోస్వామి మఠం ఒకటి. అలాగే రెండొక వీధి వచ్చేసి హరచండి వీధి. ఇందులో మనకి ఇంపార్టెంట్ అయిన వీధులు ఏమొస్తాయి అంటే లేదా ఏం ఆలయాలు ఉన్నాయంటే కపాల మోచన్ అనే ఆలయం. అంటే పేరులోనే ఉంది చూడండి, కపాల మోచన్ ఆలయం, బసలీదేవి ఆలయం ఒక్కడే ఉంది. అలాగే కాకుండా ఇంకా మఠాలు ఏమేమైతే ఉన్నాయంటే జనరల్ గా ఇంతకుముందు గౌడబడా వీధిలోనేమో మనకి హరిదాస్ సమాధి మఠం ఉంది. ఈ హరచండి వీధిలో మనకి కొంచెం భాషా పరంగా వస్తున్నాయి అన్నమాట. అంటే ఒరియా మఠం అని, ఫలహరి మఠం అని, లేదు అంటే ఖజూరియా మఠం అని, కింభీరా మఠం అని, అంటే ప్రదేశాల బట్టి కొన్ని కొన్ని మఠాలు స్థాపించడం వల్ల ఆ వీధిని హరచండి వీధి అని అంటున్నారు అనమాట. ఇంకొకటి మూడవ వీధి
మనకి ఈ మూడో వీధి బాలి వీధి అని అంటాం. అంటే ఈ బాలి వీధిలో ఏముంటుంది అంటే మనకి పూరి గజపతి పాత ప్యాలెస్ ఉంటుందన్నమాట. అంటే పూరిని ఎవరైతే ఏలారో అంతకుముందు మహారాజా, ఆయన యొక్క పాత ప్యాలెస్ ఉంటుందన్నమాట. సో అక్కడున్న ప్యాలెస్ లో ఇది కాకుండా ఇంకేమున్నాయంటే ఫస్ట్దేమో మనము దాసుల మఠం చూసాం. రెండోది వచ్చేసి ప్రాంతాల మఠాలు ఎక్కువ చూసాం. ఈ మూడవ దాంట్లో ఏం చూస్తామంటే మనము ఆ ప్రాంతాల నుంచి వచ్చిన గొప్ప గొప్ప గోస్వాములు మాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మఠాలంట. అంటే హరిదఖండి మఠం ఒకటి, బడాఝడ మరియు సనారు జాదు మఠం ఒకటి, రామ్దాస్ మఠం ఒకటి. అంటే ఎవరైతే పూరిలోకి వచ్చి ఇక వాళ్ళ సేవలంతా అక్కడ ఇస్తూ చాలా మంది వచ్చి అక్కడ ఉండిపోవడం జరిగింది. అవునా కాదా మాతాజీ ప్రభుజీ? సో అలాంటి మూడొక వీధిలో ఇలాంటి వాళ్ళ మఠాలన్నీ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వీధి వచ్చేసి గౌడబడా వీధి. అందులో మనకి ప్రసిద్ధిగాంచింది వచ్చేసి తోట గోపీనాథ ఆలయం ఒకటి, హరిదాస్ సమాధి మఠము, పైగా సున్నా గోస్వామి మఠము. రెండవ వీధి వచ్చేసి హరచండి వీధి. ఇందులో మనకి ప్రసిద్ధిగాంచింది కపాల మోచన ఆలయం ఒకటి, అలాగే ప్రాంతాల వారీగా చెప్పబడిన మఠాలు ఒరియా మఠము, పెద్ద ఒరియా మఠము, ఖజూరియా మఠము. మూడోది వచ్చేసి బాలి వీధి. పూరి అంతకుముందు పాలించిన గజపతుల యొక్క పాత ప్యాలెస్లు ఉన్నాయన్నమాట అందులో. ఇకపోతే నాలుగోది కాళికాదేవి వీధి. అంటే ఏంటంటే యాక్చువల్ గా కాళికాకి సంబంధించినవి అన్ని మనం అక్కడ చూడగలుగుతాం అన్నమాట. అంటే కాళికాదేవి వీధి యాక్చువల్ గా మహాకాళేశ్వరం లేదా దక్షిణ కాళి అని కూడా పిలువబడుతుంది అనమాట. ఆ పూరిలో ఆ వీధి దక్షిణ కాళి ఉన్న ప్లేస్ అన్నమాట. అలాగే కాకుండా ఇక్కడ కూడా మఠాలు ఉన్నాయి. అంటే మనం పూరి చూసుకుంటే మనం ఈ 7 వీధులే కాకుండా పూరి మొత్తం అంతా కూడా మఠాలతోనే నిండి ఉంటుంది. ఎందుకు అంటే ఎవరైతే మన జగన్నాథుని సేవకై వచ్చారో వాళ్ళు నివసించడానికి ఏర్పరచుకున్న నివాస స్థానాలే తర్వాత కాలక్రమేణా ఏమైనాయి మాతాజీ ప్రభు మఠాల రూపంలో అక్కడ ప్రసిద్ధిగాంచినాయి అనమాట. సో ఇది నాలుగవ వీధి కాళికాదేవి వీధి. ఐదవ వీధి వచ్చేసి డోల్ మండప్ వీధి. అంటే యాక్చువల్ గా దీన్ని ఇంకా ఏ విధంగా మనకి ప్రాచుర్యం పొందింది అంటే రాధా వల్లభ మఠం లేదా దామపాద మఠం అని కూడా అంటాం వీటిని. రాధా వల్లభ మఠం ఉంది, అలాగే పక్కనే దామపాద మఠం ఉంది. అలాగే కాకుండా ఇక్కడ ఈ వీధిలోనే అంగీర ఆశ్రమం కూడా ఉంది. అంటే డోల్ మండప వీధి ఎంత ఇంపార్టెంటో చూసుకోండి, ఎంత ప్రాచుర్యం పొందిందో అనేది. సో ఆరవ వీధి వచ్చేసి కుంధై బెంట వీధి. అంటే ఇది యాక్చువల్ గా ఈ వీధిలో నీలకంఠ అనే వాళ్ళు ఉన్నారనమాట. నీలకంఠ నివాసం ఉన్న ప్లేస్ కాబట్టి కుంధై బెంట వీధి అని అన్నారు. ఇందులో కూడా చాలా చాలా రకాలైన మఠాలు ఉన్నాయి. అందులో మనం ఎక్కువగా మాట్లాడుకునే మఠాలు ఏమని మాట్లాడతామంటే గోస్వాముల మఠం ఒకటి, పరమానంద దాస్ మఠం ఒకటి. అంటే ఈ కుంధై బెంట వీధిలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన ఈ 2 మఠాలు మాత్రమే మనకి ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇవి కాకుండా ఇంకా చాలా మఠాలు ఉన్నాయి. ఇంకొకటి ఆరవది చాలా ముఖ్యమైన వీధి మార్కండేయ వీధి. అంటే ఈ మార్కండేయ వీధిలో మార్కండేశ్వర్ మహాదేవ్ కింద ఉన్న ఆలయం ఒకటి ఉంది. అలాగే కాకుండా ఈ వీధిలో కూడా కావలసినన్ని మఠాలు ఉన్నాయి. అంటే ఏ వీధి తీసుకున్నా ఒక ఆలయంతో పాటు మనము లెక్కకు మించిన మఠాలు అనేవి ఉండడం జరుగుతుంది. అందుకనే మెయిన్ గా 7 వీధులు తర్వాత ఎన్ని రహదారు లేదా ఎన్ని సందులకి ప్రాచుర్యం పొందింది అంటే 42 లేన్లు. సో ఆ 7 వీధులు ఏంటి? ఒకటి గౌడబడా వీధి, ఇందులో ప్రాచుర్యం పొందింది తోట గోపీనాథ ఆలయం ఒకటి. హరచండి వీధిలో మనకి కపాల మోచన ఆలయం ఉంటుంది. మూడవ వీధి బాలి వీధి, ఇందులో మనకి పాత గజపతి ప్యాలెస్ ఉంటుంది. నాలుగోది కాళికాదేవి వీధి, ఇందులో మనకి ఈ వీధిని ఇంకొక రకంగా కూడా ఎలా పిలుస్తారు? దక్షిణ కాళీ వీధి అని కూడా పిలుస్తారు. ఐదవ వీధి వచ్చేసి డోల్ మండప్ వీధి, ఇందులో మనకి ప్రాచుర్యం పొందింది రాధా వల్లభ మఠం అనమాట. ఆరవది కుంధై బెంట వీధి, ఇందులో వచ్చేసి మనకి నీలకంఠ మందిరం ఉంది. అలాగే 7వ వీధి మార్కండేయ వీధి, ఎందుకంటే ఇక్కడ మహాదేవుల వారు మార్కండేశ్వర్ మహాదేవు కింద ఆవిర్భవించారు కాబట్టి. ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 7 వీధులతో పాటు మనకి ప్రతి వీధిలో కూడా లెక్కలేనన్ని మఠాలు ఉన్నాయి. ఎందుకు మఠాల రూపేణా అనేది కూడా ఇప్పుడే చెప్పాను. క్లియరా మాతాజీ ప్రభుజీ? ఏడు దారులు, వీటి గురించి ఎప్పుడైనా విన్నారా మాతాజీ ప్రభుజీ? జనరల్ గా మనకి అక్కడ ప్రాచుర్యం లేదా అక్కడ మనము సందర్శించాల్సిన స్థలాలు ఏంటి అని అనుకుంటే ముందుకి ఈ 7 రూట్లు కవర్ చేస్తే సరిపోతుంది మనకి. పూరి సగం తెలిసినట్టే అని అంటారు.
హరే కృష్ణ. అర్థమైందా మాతేశం ప్రభు? ఏడు ఏడు దారులు, అందుకే శ్రీచక్రం, పూరి క్షేత్రాన్ని శ్రీచక్రం కూడా అని అంటారు. దాని ఆవిర్భావం మీరు చూడగలిగితే, లేదా దాని వ్యూ అనేది మనం పైనుంచి చూడగలిగితే అంత అద్భుతంగా ఉంటుంది. ప్రతి వీధికి ఆలయం ఉండడమే కాకుండా ప్రతి వీధిలో లెక్కలేనన్ని మఠాలు కూడా ఉంటాయి. సో ఇకపోతే మనం నెక్స్ట్ టాపిక్ కి వెళ్దాము. సో ఈ రథయాత్రలో మనం మాట్లాడుకునేది 3 రథాలు ఉంటాయి. ఆ 3 రథాల పేర్లు ఏంటి మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ. జగన్మాతది నందిఘోష, నందిఘోష, అంబికా, దర్పదలన, తాళధ్వజ. 3 రథాల పేర్లు ఏంటి? ఒకటి నందిఘోష, రెండవది దర్పదలన, మూడవది తాళధ్వజ. సో నందిఘోష ఎవరి యొక్క రథము పేరు? జగన్నాథ్. జగన్నాథుడి. హరి హరి బోల్ మాతాజీ. దర్పదలన సుభద్రాదేవి రథం పేరు దర్పదలన. ఇక మిగిలిన తాళధ్వజం అనేది బలభద్రుని రథం పేరు. యాక్చువల్ గా గుండీజా మందిరానికి ఈ ఈ 3 రథాలు రెడీ చేస్తారు కదా మాతాజీసం ప్రభుజీ. ఈ 3 రథాలు కూడా ఏ రోజు స్టార్ట్ చేస్తారు తయారు చేయడం? అక్షయ తృతీయ, అక్షయ తృతీయ రోజు మాతాజీ. ఇంకా మనం తెలుగు ప్రమాణాల్లో చెప్పుకోవాలి అంటే వైశాఖ శుక్ల తృతీయ నాడు ప్రారంభమవుతుంది. ఇకపోతే మనం ఒక్కొక్క రథం గురించి మరీ ఎక్కువ డీటెయిల్స్ వద్దు, కానీ మినిమం తెలుసుకోవాల్సినవి తెలుసుకుందాం మాతాజీ ప్రభు. నాకు తెలిసి నేను మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇకపోతే జగన్నాథుని రథం పేరు మనం నందిఘోష అని అనుకున్నాం. దాని ఎత్తు ఎంత ఉంటుంది? 44 అడుగులు. 44 కరెక్టా మాతాజీ? 33. హరే కృష్ణ. నేనైతే 44 అడుగులు. ఇంకెవరైనా చెప్తారా మాతాజీ ప్రభుజీ? హరే కృష్ణ. రథం యొక్క ఎత్తు 44 మాతాజీ. 44 నిన్న మాతాజీ. హరే కృష్ణ. 44. మాతాజీ మళ్ళీ చెప్పండి క్వశ్చన్. జగన్నాథుని రథం యొక్క హైట్ 23 అనుకుంటా మాతాజీ. 40. అంటే మీరు ఇక్కడ ఎలా చూడాలి అంటే ఎత్తు చూడాలి, వెడల్పు కూడా చూడాలన్నమాట. అర్థమవుతుందా మాతాజీ ప్రభుజీ? సో ఎత్తు వచ్చేసరికి 44 అడుగులు 2 అంగుళాలు. ఓకే. సో చుట్టుకొలత వచ్చేసేటప్పటికి మనకి సమానంగా ఉంటుంది అనమాట, పెట్టేలాగా 34.5 అంచులు. 34.5 అంచులు. అర్థమవుతుందా మాతాజీ ప్రభుజీ? అంచులంటే వెడల్పా మాతాజీ? అదే లెంత్ అండ్ బ్రెత్ అంటాం ఇంగ్లీష్ లో, మరి తెలుగులో ఏమంటారు అనేది చూడాలి మాతాజీ. అంటే చుట్టుకొలత అంటాం కదా, చుట్టుకొలత. హరే కృష్ణ. అర్థమైందా మాతాజీ ప్రభుజీ? సో బలభద్రుని రథం హైట్ మనం ఆ చుట్టుకొలతకి వెళ్ళగద్దలేండి, హైట్ కే మాట్లాడుకుందాం. జగన్నాథునిది 44 అడుగుల 2 అంగుళాలు. బలభద్రుడిది 45. ఎత్తు ఉంటుంది. జగన్నాథుడి కంటే బలభద్రుడిది ఎత్తు ఉంటుందా మాతాజీ? హరే కృష్ణ. 43 43 అడుగుల 39.6 మాతాజీ. 3 అంగుళాలు. 43 అడుగుల 3 అంగుళాలు. సుభద్రది 42 39.6. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు మాతాజీ ప్రభుజీ. నలభై 42 అడుగుల 3 అంగుళాలే ఉంటుంది. హరే కృష్ణ. సో ఓకే. ఇకపోతే నందిఘోష వచ్చేసేటప్పటికి అంత ఎత్తు అనుకున్నాం. ఎన్ని చక్రాలు ఉంటాయి మాతాజీ ప్రభుజీ? ఎన్ని చక్రాలు వాడతారు? 16 చక్రాలు ఉంటాయి. రథసారథి పేరు ఏంటి మాతాజీ ప్రభుజీ? జగన్నాథుని రథం పేరు నందిఘోష, రథసారథి దారుక. 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 రథసారథి దారుక. ఇంకా అది బుడ్డు పేరు దారు.
హరే కృష్ణ. మిగతా వాళ్ళు కొంచెం మ్యూట్ లో ఉండండి. ఉమ్. నందిఘోష యొక్క రథసారథి దారుక, అలాగే బలభద్రుని యొక్క రథసారథి మాతేలి. మాతలి, అలాగే సుభద్ర యొక్క రథసారథి అంబిక జయదుర్గాదేవి. అర్జున. హరే సారీ, కృష్ణ. అర్జునుడు మాతాజీ. అర్జున. ఇకపోతే జగన్నాథుని రథం పైన ఏవేమి ఉంటాయి? హరే కృష్ణ. గరుత్మంతుంది. గరుత్మంతుడు ఉంటాడు. ఇంకా ఇంకా చాలా ఉంటాయి చిహ్నాలు. గమనించలేదా మాతాజీ ప్రభుజీ ఇప్పుడు? గరుత్మంతుడు ఉంటాడు, హనుమంతుడు ఉంటాడు, అలాగే చంద్రుడు మరియు శంఖం చిహ్నాలు ఉంటాయి. రథము రంగు ఎలా ఉంటుంది మాతాజీ ప్రభుజీ? ఎల్లో అండ్ రెడ్ అండ్ రెడ్. ఎరుపు మరియు పసుపు రంగుల్లో కలిపి ఉంటుంది. అవునా కదా మాతాజీ ప్రభుజీ? సరే, ఎన్ని ఎన్ని గుర్రాలు మామూలుగా జనరల్ గా వాడతారు? ఇది వరకు ఇప్పుడంటే గుర్రాలు లేవు గాని 4 రకాలు. 4 గుర్రాలు. 4 గుర్రాల పేర్లు. శంఖ, లాహక, శ్వేత, హరిదాశ్వ. శంఖ, బలహక, శ్వేత, హరిదాశ్వ. సో జగన్నాథుని రథం పేరు నందిఘోష. సో ఇకపోతే దాని యొక్క రథసారథి దారకుడు. అలాగే మనకి రథం పైన ఉండే చిహ్నాలు రథం పైన ఎవరెవరు కొలువై ఉంటారు అంటే గరుత్మంతుడు, హనుమంతుడు, చంద్రుడు మరియు శంఖం చిహ్నాలు ఉంటాయి. అలా కాకుండా పై భాగం మొత్తం అంతా కూడా ఎటువంటి రంగులతో అలంకరింపబడి ఉంటుంది? ఎరుపు మరియు పసుపు. అలాగే ఏవైతే 4 గుర్రాలు వాడతారో ఆ రథం లాగటానికి ఆ 4 గుర్రాల పేర్లు శంఖ, బలహక, శ్వేత మరియు హరిదాస్వ. సో ఇక బలభద్రుని దగ్గరికి వద్దాం. బలభద్రుని యొక్క రథం పేరు తాళధ్వజం. తాళధ్వజం. ఓకే. సో దీని ఎత్తు మనకి తెలిసిందే, మాట్లాడుకున్నాం. ఎన్ని చక్రాలు ఉంటాయి? 12. 14 మాతాజీ. 14 చక్రాలు. హరి బోల్. సో ఈయన యొక్క ఆయుధాలు జనరల్ గా ఏవైతే ఉంటాయో వాటినే రిప్రజెంట్ చేస్తారన్నమాట రథం మీద. అంటే యాక్చువల్గా ఈ రథానికి సంరక్షకుడుగా ఒకరు ఉంటారు బలభద్రునికి. హరే కృష్ణ. హరే కృష్ణ. రథానికి సంరక్షకుడు వాసుదేవుడు. అలాగే కాకుండా ఆయన జనరల్ గా అవతారాలు ఏవేవైతే తీసుకున్నారో, కృష్ణులు ఎప్పుడెప్పుడైతే అవతారం తీసుకున్నారో ఆయన యొక్క అన్నగానో తమ్ముడుగానో ఈయన కూడా అవతారాలు తీసుకున్నారు. అవునా కాదా? కాబట్టి ఆయన వాడిన ఆయుధాలు హలం. అంటే హలం అంటే ఏంటి మాతాజీ ప్రభుజీ? నాగలి. అలాగే ఆయన యొక్క భద్రపీఠం ఒకటి ఉంటుంది, అష్టదళ పద్మం ఉంటుంది, చూసారా? అష్టదళ పద్మము. సో పైన మనకి కనిపించేవి ఏంటి అంటే నాగలి ఒకటి, అలాగే అష్టదళ పద్మం కూడా కనిపిస్తాయి. ఆయన యొక్క రథము ఏ రంగులతో అలంకరింపబడి ఉంటుంది? రెడ్ కలర్, గ్రీన్ కలర్. ఎరుపు మరియు నీలం. ఎరుపు మరియు నీలంతో అలంకరించబడి ఉంటుంది. సో ఈయనకు ఉన్న 4 గుర్రాల పేర్లు, ఈ రథం లాగడానికి వాడే 4 గుర్రాల పేర్లు తిబ్ర, ఘోర, దీర్ఘశర్మ, స్వర్ణనాభ. తీవ్ర, ఘోర, దీర్ఘశ్రమ మరియు స్వర్ణనాభ. ఈ 4 కూడా దీర్ఘశ్రమ. ఓకే. సో బలభద్రుని యొక్క ధ్వజం, రథం పేరు తాళధ్వజం. అలాగే ఎన్ని చక్రాలు ఉంటాయి? 14 చక్రాలు ఉంటాయి. ఆ రథానికి సంరక్షకుడుగా ఎప్పుడు కూడా వాసుదేవుల వారు ఉంటారు. అలాగే కాకుండా ఆయనకి పైన, రథం పైన మనకి కనిపించే గుర్తులు, చిహ్నాలు ఏంటి అంటే నాగలి చిహ్నం ఒకటి, అలాగే కాకుండా అష్టదళ పద్మం. ఎందుకంటే దాని భద్రపీఠం కింద దాన్ని పరిగణిస్తారు కాబట్టి ఆ రథం పైన అవి కనిపిస్తాయి మనకి. ఆ రథాన్ని అలంకరించడానికి వాడే రంగులు ఎరుపు మరియు నీలం రంగులు. అలాగే ఆయనకి జనరల్ గా వాడే 4 గుర్రాల పేర్లు వచ్చేసి తీవ్ర, ఘోర, దీర్ఘశ్రమ మరియు స్వర్ణ నాభ. ఈ 4. ఇకపోతే సుభద్రని ఎక్కించే రథం పేరు
ఏబి రథం దర్పదళన లేదా దర్పదళన దర్పదలన దర్పదలన ఎన్ని చక్రాలు ఉంటాయి మాతాజీ ప్రభుజీ? 12 మాతాజీ. 12 చక్రాలు. హరి హరి బోల్. సో దీని రథసారథి మనం జయదుర్గా అని అనుకున్నాం, అవునా కదా? లేదు అవును. అంటే మనం ఇంకా ఏం చెప్పొచ్చు. సో మరి రథ- ఆమెకి సుభద్ర ఉన్న రథం పైన అలంకరణ కోసం ఏమేమి ఉంటాయి? యాక్చువల్గా ఈ రథానికి కూడా రక్షకురాలు ఉంటుంది. ఆమెనే ఎవరు అంటే త్రిపుర సుందరి. సో త్రిపుర సుందరి యొక్క ఆయుధాలైన తామర మరియు లిల్లీ పుష్పాలు రథం పైన భాగంలో మనకి కనిపిస్తాయి అన్నమాట. ఆ రథాన్ని ఏ రంగులతో అలంకరిస్తారు? ఎలుపు నలుపు రంగు వస్త్రం. ఎరుపు మరియు నలుపు రంగులతో అలంకరిస్తారు. అలాగే సుభద్ర ఎక్కించిన రథానికి లాగే 4 గుర్రాల పేర్లు. హరే కృష్ణ మాతాజీ. సుభద్ర మాతాజీ రథాలు రోచిక, జిత, అపరాజిత, మోచిక. హరి హరి బోల్ మాతాజీ. ఆ 4 గుర్రాల పేరు రోచిక, మోచిక, జిత మరియు అపరాజిత. హరి హరి బోల్. ఇవి వచ్చేసి 3. కాకపోతే ఈ 3 రథాలు ఎప్పుడైతే మనం గమనించామో ఎరుపు అనేది మాత్రం 3టికి కామన్ గా ఉంది, అవునా కదా మాతాజీ? కేవలం ఇంకొక రంగు మాత్రమే వ్యత్యాసం ఉంది. అది గమనించడం వల్ల ఇకపోతే ఫస్ట్ మనం 7 దారుల గురించి తెలుసుకున్నాము, తర్వాత 3 రథాల గురించి తెలుసుకున్నాము. ఇకపోతే అసలు పూరి అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి మాతాజీ ప్రభుజీ? ఆయన యొక్క సందర్శనం ఎంతో ప్రాముఖ్యమైనది. ఆయన ఎందుకు అంటే నిర్భాగ్యుల కోసము, మనలాంటి, క్షమించాలి మీరు అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ నేనైతే మనలాంటి నిత్య బద్ధకస్తులు ఎవరైతే ఆయనను చూడడానికి రారో వాళ్ళ కోసము ఆయన దర్శనం ఇవ్వడానికి బయటికి వస్తారనేది తెలుసు. అంతకు మించి ఇంకొకటి ఉంటది మనకి, పూరి వెళ్తున్నాము అనగానే. ఏంటిది అది మాతాజీ ప్రభుజీ? ప్రసాదం మాతాజీ. హరి హరి ఎస్ మాతాజీ. ఎందుకు అంటే అక్కడ పూరి ప్రసిద్ధిగాంచింది దేనికి అంటే ప్రసాదానికి. ఎందుకు అంటే ఒక భక్తుడు కోరుకున్న కోరిక ఏంటి? ఆయన చెయ్యి తడి ఆరేలోపు ప్రసాదం రెడీగా ఉండాలి, అవునా కదా మాతాజీ? సో ఇలాగా నిత్య ప్రసాదం కైంకర్యం జరుగుతున్నప్పుడు స్వామి వారికి అసలు ఈ నిత్య భోగం ఎన్నిసార్లు పెడతారు, ఎన్ని రకాల ఆహార పదార్థాలు తయారు చేస్తారు, ఎవరికన్నా తెలుసా మాతాజీ ప్రభుజీ? హరే కృష్ణ. 56 రకాలు. హరి హరి బోల్. చెప్పని భోగ్ అని అంటాం. అందుకనే మనం స్వామి వారికి నైవేద్యం సమర్పించడానికి ప్రతి రోజు కూడా 56 రకాల ఆహార పదార్థాలు తయారు చేస్తారు. అక్కడ ఎక్కడైతే ఈ ఆహార పదార్థాలు తయారు చేస్తారో ఆ ప్లేస్ కు ఒక పేరుంది, విశాలమైన వంటశాల అంటారు. కానీ ఆ వంటశాలలో ఏదైతే అగ్ని ప్రజ్వలిస్తుందో దాన్ని పవిత్ర అగ్ని కింద మనము ఇప్పుడు కూడా మనము అలాగే సంబోధిస్తాము. ఎన్నో వేల సంవత్సరాలుగా ఆ పవిత్ర అగ్ని నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఆ అగ్నికి పేరుంది, తెలుసా మాతాజీ ఎవరికైనా? నేను ఈ కథ తెలుసుకున్నప్పుడు నిజంగానే చాలా ఆశ్చర్యం పొందాను. ఎందుకు అంటే మనలో ఒకళ్ళము మనం ఏమని పిలుచుకుంటాం జనరల్ గా? అంతకుముందు భక్తులు, కృష్ణ చైతన్యంలోకి రాకముందు భక్తులు అని అంటాం. కానీ కృష్ణ చైతన్యంలోకి వచ్చాక ఒక భక్తుడిని భక్తుడు అని అన్నాం. మనం ఏమంటాము? ప్రభుజీ మాతాజీ. అది సంబోధనకి. మామూలుగా దాసు దాసి కంటే కూడా వైష్ణవ అంటాము, అవునా కదా మాతాజీ ప్రభుజీ? హరే కృష్ణ. గమనించారా ఎప్పుడైనా? సో అంటే ఏంటి అంటే ఈ వైష్ణవుల యొక్క సంఖ్య ఏ విధంగా అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పని చేయడానికి నేను ఒక సమిధనైతే నేను లేనప్పుడు ఇంకొక వైష్ణవ. ఎందుకు అంటే ఎప్పుడు కూడా ఒక పని కార్యము దేవాది దేవుడు అనుకున్నారు అంటే ఎవరితోనైనా చేపించుకోగలుగుతారు, అవునా కదా మాతాజీ? సో అక్కడ విశాలమైన వంటశాలలో ఏదైతే పవిత్ర అగ్ని వేల సంవత్సరాలుగా వెలుగుతూ ఉందో ఆ పవిత్ర అగ్నికి పేరు వైష్ణవ అగ్ని అని పెట్టారు. హరి హరి బోల్. విన్నారా మాత? వైష్ణవ అగ్ని. సో యాక్చువల్ గా దాన్ని, ఆ పవిత్ర అగ్నిని వైష్ణవాగ్ని అని పిలుస్తారు. సో మనకి జనరల్ గా ప్రధాన వంటశాలలో ఎక్కువగా వాళ్ళు ఏమేమి వండుతారు అంటే అన్నము, పప్పు అండ్ ఎక్కువగా కూరగాయలు కలిపి దాన్ని మనం ఏమంటాము? శంఖుడి భోగం అని అంటాం అనమాట. శంఖుడి భోగం అంటే ఏంటి? ఏమేమి ఉంటాయి? అన్నము, పప్పు, కూరగాయలు. ఇది వినంగానే మీకు ఒకటి గుర్తు రావాలి,
ఇది కలిపితే మనకి ఏ ప్రసాదం తయారవుతుంది మాతాజీ ప్రభుజీ? కిచిడి. కిచిడి. హరి హరి బోల్. అందుకని ఒక రకమైన ఆహారం అది శంకుడి భోగం అని అంటారన్నమాట. అలాగే ఇంకొకటి ఉంటుంది. ఏంటిది అది? ఏదైతే వంటశాలలో వండుతారో, అంటే మనం చెప్పిన నిరంతరం విశాలమైన వంటశాల లోపల ఉండి వండుతారు అని అంటాం కదా, దానిని శంకుడి భోగం అంటారు. ఏదైతే ఆలయ ప్రాంగణంలోనే వంటశాలకు బయట ఒకటి ఉంటుంది, అక్కడ కొంచెం భోగం తయారు చేస్తారు, ఆ భోగాన్ని నిశంకుడి అని అంటారు. ఎందుకు అంటే అందులో ఇవే ఉండాల్సిన అవసరం లేదనమాట. మెయిన్ అన్నం పప్పు కూరగాయలతో చేసేదాన్ని శంకుడి భోగం అంటారు. అలా కాకుండా ఈ వంటశాలలో బయట చేసేది కొంచెం అలా అని బయట ప్రాంగణం అని కాదు. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఏదైతే వైష్ణవాగ్ని నిరంతరం ప్రజ్వలిల్లుతుంది అని అంటున్నామో అది ఒక చోటే అనమాట. అంటే అన్ని చోట్ల నిరంతరంగా వెలుగుతూ ఉండదు అనమాట. ఒక దగ్గర ఉన్నది వాడుతూ ఉంటారు. అది కాకుండా మిగతా దగ్గర వండిన దాన్ని నిశంకుడి భోగం అని అంటారు. క్లియర్ మాతాయి? సో 2 రకాలు మనకి 56 రకాల ఆహార పదార్థాలు తయారు చేస్తారు, కానీ భోగం వచ్చేసేటప్పటికి 2 ఉంటది. 2 రకాలు, శంకుడి భోగం, నిశంకుడి భోగం. ఓకేనా మాతాజీ ప్రభుజీ? అండ్ జగన్నాథ ఆలయం ప్రారంభం నుంచి కూడా ఈ వంటకాల విధానం ఎలా అయితే చెప్పబడిందో, అంటే శంకుడి భోగం లేదా నిశంకుడి భోగం ఖచ్చితంగా పాటిస్తున్నారంట. అండ్ 56 రకాల ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు అంటున్నాం. ఎన్నిసార్లు భోగం సమర్పిస్తున్నారు జగన్నాథుడికి తెలుసా మాతాజీ ప్రభుజీ? 8 సార్లు మాతాజీ. 8 సార్లు మాతాజీ. హరి హరి బోల్. 8? ఇంకెవరన్నా ఏమైనా చెప్తున్నారా ఆన్సర్స్? హరే కృష్ణ. 8 సార్లే మాతాజీ. 8 సార్లు. హరి హరి బోల్. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ భోగ ఎప్పుడైతే సమర్పిస్తారో జగన్నాథుడి తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఇది కూడా మనం విన్నాం నిన్న లీలల్లో. విమల మాతాజీ. విమలాదేవికి సమర్పించిన తర్వాతే ఆ ప్రసాదం దేని కింద తయారవుతుంది? మహాప్రసాదం అవుతుంది. ఏం ప్రసాదం? మహాప్రసాదం అవుతుంది. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పారు, మీకు గుర్తుందా? ఎప్పుడైతే ప్రసాదం మిగిలిపోతుందో దాన్ని ఏం చేస్తారు మాతాజీ ప్రభుజీ? ఎండబెడతారు మాతాజీ. ఎండిన మహాప్రసాదాన్ని ఏమని పిలుస్తారు? నిర్మాల్యం అని పిలుస్తారు. నిర్మాల్యం అని పిలుస్తారు అన్నమాట. ఓకేనా మాతాజీ ప్రభుజీ? సో ఈ మనకి జనరల్ గా అనుకోవచ్చు, ఎప్పుడైనా ఫంక్షన్ ఏదైనా వచ్చింది అనుకోండి, మన ఇళ్లలో జనరల్ గా లిస్ట్ ఒకటి తయారు చేస్తాం, అవునా కదా? కావాల్సిన వంట సామాగ్రి వచ్చిన బంధువులను బట్టి లేదా మనం అనుకున్న అంచనా ప్రకారం ఎంత బియ్యం పడుతుంది, ఎంత పప్పు కావాలి, ఎన్ని కూరగాయలు కావాలి అని, అవునా కదా? మరి పూరిలో అలా లెక్క రాయాలి అంటే ఎంత రాసుకోవచ్చు మాతాజీ ప్రభుజీ? సరిపోయే లెక్కలు ఉన్నాయి అక్కడ. ఇప్పటి వరకు రఫ్ గా అనుకుంటే జనరల్ గా రోజుకి అంట 72 క్వింటాల బియ్యం వాడుతున్నారంట మాతాజీ ప్రభుజీ. సో కనీసంలో కనీసం 72 క్వింటాల బియ్యం వాడితేనే దానికి తగినంత పప్పు వాడాలి, కూరగాయలను అంతా కూడా. మళ్ళీ వాళ్ళు వాడే గిన్నెలు ఏంటి మాతాజీ? మళ్ళాగా ట్రైప్లైలు కాదు, నాన్ స్టిక్లు కాదు, ఖచ్చితంగా వాళ్ళు ఏం వాడతారు? మట్టి పాత్రలు. మట్టి పాత్రల్లోనే వండుతారు. అలాగే కాకుండా ఎప్పుడైతే మనం వంటశాలను చూస్తామో ఎల్లప్పుడూ కూడా అది ఎంతో శుచిగా శుభ్రంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు అన్నమాట. అలాగే కాకుండా వాళ్ళు ముందు నుంచి కొన్ని మనం విన్నాము, కొన్ని కూరగాయలు అసలు వాళ్ళు వాడరు, మిరపకాయలు కూడా వాడరు, ఉల్లిపాయలు వెల్లుల్లి అయితే అసలు మన నియమంలోనే ఉంది అది, అవునా కదా మాతాజీ? అందుకనే జగన్నాథుని ప్రసాదాన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు. ఏంటిదో తెలుసా మాతాజీ ప్రభుజీ మీకు? అన్న బ్రహ్మ అని పిలుస్తారు. హరే కృష్ణ. ఆయన ప్రసాదం అంత గొప్పగా ఉంటుంది కాబట్టి ఇంకొక పేరు అన్న బ్రహ్మ. సో ఇప్పటికి ఏమేమి తెలుసుకున్నాం మనము? పూరిలో ఉండే 7 దారులు, 3 రథాలు, అలాగే ఆయనకి నిత్యం సమర్పించే భోగా గురించి తెలుసుకున్నాం, అవునా కదా? ఇకపోతే జగన్నాథ స్వామికి మాత్రమే చేసే ప్రత్యేక అలంకారాలు ఏమైనా తెలుసా మాతాజీ ప్రభుజీ? చెప్పగలుగుతారా? విన్నారా ఎప్పుడైనా?
మనము కొన్ని పాస్ట్ టైమ్స్ విన్నప్పుడు మొన్న ఈ మధ్య వరదకృష్ణ ప్రభుజీ కూడా మెన్షన్ చేశారు. ఎవరైతే ఒక వైష్ణవులు ఉన్నారో, అంటే మనకి కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాతే అన్నిటికీ మూలం శ్రీకృష్ణ పరమాత్మ అని తెలుసు కాబట్టి, ఏ విధంగా చెట్టుకి వేరు వంటి వారో అని తెలుసుకున్నాం కాబట్టి ఆయనను ఒకరినే పూజిస్తాం, మిగతా దేవీ దేవతలందరినీ కూడా గౌరవిస్తాం. ఇది మనకి తెలిసింది. కాకపోతే అప్పట్లో ఒక ఎంతో ఉత్తమమైన భక్తుడు జగన్నాథ స్వామి దర్శనం పూరిలో ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు చూడంగానే ఆయన అనుకున్నారంట, అదేంటి ఇలా ఉన్నారు, జగన్నాథుని రూపం ఏంటి ఇలా ఉంది. ఎందుకంటే ఆయన ఆరాధనీయుడైన దైవం అప్పటికి గణేష్ అన్నమాట, గజరూపం. సో అలా అనుకోగానే ఏం జరిగిందో గుర్తుందా మాతాజీ ప్రభుజీస్ మీకు? ఆ జగన్నాథ పూరి ప్రధాన అర్చకుని యొక్క కలలో వచ్చి నాకు నెక్స్ట్ డే ఇటువంటి వేషధారణ వెయ్యి అని అన్నారు. అదేంటి ప్రభు అని అంటే, నా కోసం వచ్చిన నా భక్తుడు ఒకరు నన్ను ఆ రూపంలో చూడాలనుకుంటున్నారు అని అన్నారు. అవునా కదా మాతాజీ ప్రభుజీ? ఈ పాస్ట్ టైం విన్నారా మీరు? ఎస్ మాతాజీ. హరే కృష్ణ. సో ఆ రకంగా ఆయన ఇష్టపడి కావాలని ధరించిన వేషధారణలు కొన్ని ఉన్నాయి. అందులో మనకి చెప్పాలి అంటే చందనం రాపించుకుంటారు, గుర్తుందా మీకు మాతాజీ ప్రభుజీ? ఎస్ మాతాజీ. చందనం రాపించుకునే వేషం ఒకటి. రెండోది ఇప్పుడు నేను చెప్పా, గణేష్ మహారాజు లాగా డెకరేషన్ ఒకటి. అలా ఇంకొకటి వచ్చేసి మనం అంటాం కదా, ఎక్కువగా విన్నాం గౌరంగా. గౌరంగా అంటే ఏంటి మనకి? చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు ఎటువంటి వర్ణాలలో ఉంటారు ఆయన? గోల్డెన్ ఎల్లో. అందుకని అటువంటి డెకరేషన్ కూడా, గోల్డెన్ డెకరేషన్ కూడా చేపించుకున్నారు జగన్నాథ స్వామి. హరి హరి బోల్. సో తర్వాత వచ్చేసి కాళీయ దళాన డెకరేషన్ తెలుసుగా మీకు మాతాజీ? కాళీయ దళాన విన్నారా పాస్ట్ టైం? ఆ డెకరేషన్ కూడా చేయించుకుంటారు. అలాగే ఇవి కాకుండా ప్రలంబాసుర సంహారం అప్పుడు ఆయన ఏ రకంగా ఉన్నారు, కృష్ణ బలరాముడి రూపంలో ఎలా ఉన్నారు అంటే, ఆయన కృష్ణుడైతే బలరాముడు ఎవరవుతారు? బలభద్రుడు అవుతాడు. అవునా కదా మాతాజీ? అలాగే వామన రూపం కూడా వేయించుకున్నారు, రాజా వేషం వేయించుకున్నారు, రాధా దామోదర్ వేషం వేయించుకున్నారు, లక్ష్మీ నారాయణ వేషం వేయించుకున్నారు, త్రివిక్రమ వేషం వేసుకున్నారు, నరసింహ రూపం వేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే అసలు ఇంకా అంటే కేవలం భక్తుల కోసము, భక్తులు కోరుకున్న రీతిలో దర్శనం ఇవ్వడం కోసము ఆయన మలుచుకున్న గొప్ప దేవాది దేవుడు పూరి జగన్నాథుడు. సో ఆయన ప్రత్యేక అలంకారాలు ఇవని చెప్పుకోవచ్చు. ఇవి కాకుండా చాలా కోకళ్ళలు కూడా ఉన్నాయి మాతాజీ ప్రభుజీ. సో ఇవాళ క్లాస్ లో యాక్చువల్ గా పాస్ట్ టైమ్స్ అన్ని చెప్పే అంత జనరల్ గా నాకేం తీసుకోవాలో అర్థం కాక ఇలా ఓవరాల్ గా తీసుకున్నాను మాతాజీ ప్రభుజీ. మీకు ఏమైనా అర్థమై ఉంటే మాత్రం అది గురు కృష్ణ వైష్ణవ కృపనే మాతాజీ. సో ఏమైనా తెలిసి తెలియక నేను తీసుకున్న ఎగ్జాంపుల్స్ వల్ల ఏమన్నా తప్పులు చెప్పుంటే అది కేవలం నా జ్ఞానమే గాని గురు కృష్ణ మాత్రం కాదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ ప్రభుజీ. పంచాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృంద్ की जय, समावेत भक्त वृंद की जय, श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय, निताय गौर हरि हरि बोल. Thank you so much माताजी ప్రభుజీ. సో